ఇది ఒక డైరీ ప్రినర్ కి హెల్ప్ అవుతుంది అని ఇక్కడ నుంచి ఈ 6 days ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాను. ఈ సిరీస్ లో డైరీ ఫార్మ్ లో ఇన్వాల్వ్ అయిన ఒక్కొక్క కేటగిరీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజు కేటగిరీ క్యాటిల్ మేనేజ్మెంట్. సో క్యాటిల్ మేనేజ్మెంట్ గురించి నా 5 years బ్యాక్ ఎక్కడున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాము అండ్ ఫ్యూచర్ ఏంటి అనేది చెప్తాను. క్యాటిల్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ మేము ఏ క్యాటిల్ ని సెలెక్ట్ చేసుకోవాలి అన్న దగ్గర రీసెర్చ్ నేను చాలా గట్టిగా చేశానండి. రీసెర్చ్ విషయంలో మాకు అవైలబుల్ గా ఉండేవి ఇక్కడ లోకల్లో ఉండే మార్కెట్స్ లో లోకల్ బఫెలోస్ అండ్ గ్రేడెడ్ ముర్రా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. అది కాకుండా ఉన్న మిగతా బ్రీడ్స్ లైక్ హర్యానా ముర్రా, బన్నీ, జాఫర్బాదీ ఇలాంటి జాతులన్నింటినీ రీసెర్చ్ చేసి హర్యానా ముర్రా ఇస్ ద బెస్ట్ క్యాటిల్ విత్ గుడ్ న్యూట్రిషన్ మిల్క్ అని నేను సెలెక్ట్ చేసుకున్నానండి. అయితే హర్యానా క్యాటిల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనం అనుకుంటున్న ప్రైజెస్ లో హర్యానా నుంచి క్యాటిల్ రావాలి అంటే మనం ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, మనకి అందంగా కనపడడం ఇంపార్టెంటా, పాలు దిగుబడి ఇంపార్టెంటా, దాని లాక్టేషన్ ఇంపార్టెంటా, అన్ని ఇంపార్టెంట్ అనుకోని ముందుకెళ్తే రేటు చాలా ఎక్కువ ఉంటుందండి. మనం అనుకుంటున్న ప్రైస్ లో కొంచెం తక్కువ కావాలి అంటే ఏదో ఒకటి మనం కాంప్రమైజ్ అవ్వాలి అనేది నేను నేర్చుకున్న నాలెడ్జ్. ఇప్పుడు నేను చాలా క్లియర్ గా నాకు అందంగా ఉండడం ఇంపార్టెంట్ కాదు, ఒక లాక్టేషన్ టైంలో అది ఎంత మిల్క్ ఇస్తుంది అనేది ఇంపార్టెంట్, ఎవ్రీ డే అది ఎంత మిల్క్ ఇస్తుంది అనేది ఇంపార్టెంట్, అండ్ అది ఎన్నో లాక్టేషన్ లో మన దగ్గరకు వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లాక్టేషన్ బట్టి మనం ప్రైస్ ఇస్తాం.